హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒక్కొక్కసారి మనకొచ్చిన దుఃఖము చాలా భయంకరమైన దుఃఖం వస్తూ ఉంటుంది. ఒంటరితనంగా ఉండి బోరుమని ఏడుస్తూ ఉంటాం. దుష్టుడు ఎప్పుడు కూడా తన భక్తుల్ని ఏడిపిస్తూ ఉంటాడు, మానసికంగా కృంగిస్తూ ఉంటాడు, ఘోరంగా ఏడుస్తాం. ఒంటరి జీవితము చాలా భయంకరమైంది. ఒక్కొక్క సమయంలో మనల్ని ఓదార్చడానికి ఎవ్వరు ఓదార్చరు. ఏం చేయాలి మరి? ప్రభువే ఓదారుస్తాడు. మనుషుల ఓదార్పు ఏమీ ప్రయోజనం ఉండదు. దేవుడు ఓదారిస్తే అందులో ఉన్నటువంటి ఆనందము, సంతోషము వర్ణించలేము. కాబట్టి ఒంటరితనంలో వేదన కలుగుతూ ఉంటాయి, కష్టాల్లో వేదన వస్తూ ఉంటుంది, సమస్యలు. ఒకసారి ఇంట్లోనే ఉండి ఒంటరిగా బోరుమని ఏడుస్తూ ఉంటాం, మానసికంగా నలిగిపోతూ ఉంటాం, అనేక సమస్యలతో ఒత్తిడిగా భయంకరంగా బాధ అనుభవిస్తూ ఉంటాం. ఎలాంటి గాఢాంధకరపు లోయలో ఉన్న సావుగోతులు పడిపోయిన వాళ్ళని కూడా దేవుడు లేపాడు. ఎవరు ఓదార్స్తారండి మనల్ని? ఎవరు ఓదార్చలేరు. మన వాళ్ళు ఉన్నారు అనుకుంటాం, బిడ్డలు ఉన్నారనుకుంటాం, భార్య ఉంది అనుకుంటాం, బంధువులు ఉన్నారనుకుంటాం, కానీ ఎవ్వరు కూడా మనల్ని ఓదార్చలేరు. మన బాధని అర్థం చేసుకోరు. అవసరమైతే ఇంకా బాధ పెడతారు, హింసిస్తూ ఉంటారు, నోటి మాటల చేత గాయపరుస్తూ ఉంటారు. ఓదార్చేవాడు ప్రభువే, గాయము కట్టువాడు ప్రభువే. ఆయనే మన కోసం ఆయన గాయములు పడ్డాడు, గాయపరచబడ్డాడు, మన కోసము దెబ్బలు తిన్నాడు, రోదన చేశాడు. మానవ హృదయం యొక్క బాధ ఎంతో ఆయనకి తెలుసు, మన శ్రమలు ఆయనకి తెలుసు. కాబట్టి మనల్ని కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు, ఓదార్చువాడు మన ప్రభైన యేసు క్రీస్తు వారే మనల్ని ఓదారుస్తాడు. ఆమేన్.